మంజు ఎస్, మంజు ఏఎస్ఐగానే చెప్తున్నాను. మా అమ్మ జనాలకు చిట్టి తాలూకా డబ్బు ఎగ్గొట్టిందని కొంతమంది వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ల కోసమైనా మా అమ్మని అరెస్ట్ చేయాల్సిందే సత్య గారు. అమ్మా మంజు, నేనే తప్పు చేయలేదని నీకు తెలుసు కదమ్మా. నాకు తెలిసిన నీ మీద అత్త మీద కంప్లైంట్ ఇచ్చారు. వాటికి మనం జవాబు చెప్పాలి. సత్య హరిశ్చంద్రుడి తరువాత సత్యాన్ని కాపాడేది ఇక నువ్వే అని అనుకుంటున్నావా? మీ అమ్మని అరెస్ట్ చేస్తానని అంటున్నావు. సత్య గారు ప్లీజ్, ఇది మన మంచికే. ఏం మంచి మంజు? రేపు మీ అమ్మ ఒకసారి పోలీస్ స్టేషన్ నుండి వచ్చేశాక కన్న కూతురే తల్లిని అరెస్ట్ చేసిందని మీ అమ్మని ఎంత తేలిక చేసి మాట్లాడతారు? అది అర్థం చేసుకోవా? మీరు కాకి డ్రెస్ వేసుకుంటే చాలు మీ అసలు రంగుని ఎక్కడో దాచిపెట్టి ఇలా కొత్త రంగుని హద్దుకొని మాట్లాడతారు. దయచేసి నాతో పాటు పోలీస్ స్టేషన్కి రా అమ్మా. సొంత తల్లినే అరెస్ట్ చేసిందనే కిరీటాన్ని ఎవరన్నా రేపు నీ కిరీటం పెడతారా? అందుకే నువ్వు ఇలా చేస్తున్నావా? సత్య గారు ప్లీజ్, మా అమ్మ మీద పడిన కళంకాన్ని చెరపడానికే నేను నా గుండెను రాయిలా చేసుకొని మాట్లాడుతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకొని నేను చేసే పనిని అడ్డుకోకండి. అమ్మా వచ్చేయ్. మంజు, అమ్మా పదమ్మా. కన్న తల్లిని అరెస్ట్ చేసి తీసుకొస్తుందే. ఇదొక బిల్డప్. అందరి ముందు కన్న తల్లిని కూడా అరెస్ట్ చేసిందని అనిపించుకోవాలని ఏ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఎవరికి తెలియకుండా ఎక్కడికైనా పంపించొచ్చు. షట్ అప్. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీరు మీ హద్దు దాటి మాట్లాడుతున్నారు. ఇదే మీకు ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి ఇక్కడే కాదు, మీ సర్వీస్లో ఇంకెక్కడా కూడా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. వెళ్ళండి. అమ్మా మీరేమీ టెన్షన్ పడకండి. వాళ్ళకి మంజు మేడము సరిగ్గానే బుద్ధి చెప్పింది.